నమస్తే ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను దర్శించుకున్న రాష్ట్ర డీజీపీ. దర్శన ఏర్పాట్లపై అధికారులకు ప్రశంసలు. కృష్ణలంక 22వ డివిజన్లో సబ్వే నిర్మించాలని సిపిఎం ఆధ్వర్యంలో స్థానికుల ధర్నా. ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్న సిపిఎం నేతలు. పవిత్ర కృష్ణానది జలాల ఘటాలతో ఇంద్రకీలాద్రిపైకి శోభాయాత్ర. భక్తులను ఆకట్టుకున్న వైదిక క్రతువు. విజయవాడలో అధికారికంగా సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలు. నివాళులర్పించిన టీడీపీ నేతలు. ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సందర్శించారు. దుర్గగుడికి విచ్చేసిన ఆయన కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా ఆలయానికి చేరుకున్న డీజీపీకి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వికే సీనియర్ నాయక్ పూర్ణకుంభంతో సంప్రదాయ ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనానాయక్ కలిసి డీజీపీకి అమ్మవారి శేషవస్త్రం, పవిత్ర లడ్డు ప్రసాదం మరియు అమ్మవారి ప్రతిమ జ్ఞాపికను బహుకరించారు. దర్శనానంతరం డీజీపీ మాట్లాడుతూ ఆలయంలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు సామాన్య భక్తుల దర్శనం కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్ల నిర్వహణ తీరుపై హర్షం వ్యక్తం చేశారు. काली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी कनकदुर्गांबा परिपूर्ण अनुग्रह कटाक्ष सिद्धिरस्तु। ఆర్యవైశ్యులు కష్టపడి జీవించడంతో పాటు నలుగురికి ఉపాధి కల్పించే మనస్తత్వం కలిగిన వారని పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు బుద్ధ వెంకన్న కొనియాడారు. ఆన్లైన్ వ్యాపారం పెరగడంతో వస్త్రలత వంటి ప్రధాన వ్యాపార ప్రాంతాల్లో వ్యాపారాలు తగ్గిపోవడం బాధాకరం అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడిగా నియమితులైన బుద్ధ వెంకన్నకు వాసవి సేవాదళ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య ప్రముఖులు బుద్ధ వెంకన్నను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. వివిధ వ్యాపార సంఘాల ప్రతినిధులు, నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా బుద్ధ వెంకన్న మాట్లాడుతూ టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జిగా అనేక సంవత్సరాలుగా పార్టీకి సేవలు అందిస్తున్న వివికే నరసింహారావు ఒకవైపు పార్టీకి సేవ చేస్తూనే మరోవైపు ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీలో క్లస్టర్ ఇన్ఛార్జి, అనేక సంవత్సరాలుగా పార్టీకి సేవలు అందిస్తున్నటువంటి వివికే నరసింహారావు గారు ఒక పక్క పార్టీకి సేవలు అందిస్తూ మరొక పక్క ఆర్యవైశ్యులకి సేవలు అందిస్తుంటాడు. మరి ఆయన ఆధ్వర్యంలో వాళ్ళ ఏదైతే విజయవాడలో ప్రసిద్ధిగాంచినటువంటి వస్త్రలత, అలాగే మన ఐరన్ మార్కెట్, వివిధ సంఘాలన్నీ కూడా ఇవాళ ఇక్కడ సమావేశం అయ్యారు. మళ్ళీ దాంట్లోనే ఏదైతే ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఉన్నారో గడ్డం రవి గారు, నా సోదరుడు, వాళ్ళ నాన్నగారు గడ్డం సుబ్బారావు గారు, ఆ సుబ్బారావు గారు కాదు, వేరే సుబ్బారావు, వారు ఒక నాయకత్వంలో, మరియు దీనికి శ్రీరామ్ తాతయ్య గారు కూడా రావాలి. ఆయన జగ్గయ్యపేటలో వేరే కార్యక్రమం ఎంపీ గారితో ఉన్నందువల్ల ఆయన రాలేకపోయారు. వేరే ఇది అనుకోండి. ఇవాళ నేను ఒకటే చెప్పా ఆర్యవైశ్యులు అందరికి కూడా,
వాళ్ళు కష్టపడే మనస్తత్వం వాళ్ళదే. కష్టపడి వాళ్ళు బతకడమే కాక నలుగురిని బతికించే మనస్తత్వం. వ్యాపారాలు చేయనియండి, ఏమన్నా వాళ్ళకి వేరే వ్యాపకం ఉండదు. అందులో ఆ గుమ్మస్తాలుగా పెట్టుకునే వాళ్ళు కూడా మా కులాలమే ఉండాలి, లేకపోతే మా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అనేది ఉండదు. అందరు కులాలు వాళ్ళు పనిచేస్తారు. ఇవాళ వాళ్ళ బాధలు చూస్తుంటే వర్ణాతీతంగా ఉంది. ఈ ఆన్లైన్ విధానం వచ్చిన తర్వాత వస్తువులత అంటే చిన్న బొంబాయి లోపలికి వెళ్ళాలంటేనే మనిషి తగులుకొని లోపలికి వెళ్ళాల్సినటువంటి వస్తువులత వ్యాపారులు ఇవాళ వస్తువులతలో వ్యాపారం లేదంటే నిజంగా బాధ కలిగింది నాకు. లోపలికి వెళ్ళాలంటే మనకి ఒకళ్ళు తగులుకోకుండా మనం లోపలికి వెళ్ళలేని పరిస్థితి వస్తువులత. అలాంటి వస్తువులతలో ఇవాళ మేము పేదవాళ్ళు అనగానే నాకు ఆశ్చర్యం కలిగించింది. వాళ్ళ కష్టాలు మొత్తం తీర్చలేను కానీ వాళ్ళు కొన్ని పాయింట్లు చెప్పారు. నేను ఏదైతే ఛాంబర్ ఆఫ్ కామర్స్ రవి గారికి చెప్పాను, ఎందుకంటే అన్ని వీటికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దది కాబట్టి తప్పకుండా ఈ సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి, నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలను పరిష్కరించే విధంగా అంటే ఏదో 100కి 99% కాకుండా 100కి 100% వీళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా నేను కృషి చేస్తానని తెలియజేస్తాను. వ్యాపార వర్గాలందరినీ కూడా ఒక చోట చేర్చి వ్యాపార సమస్యలు కోడలైన విజయవాడ 1 టౌన్ నందు ఇన్ఛార్జ్ అయిన వెంకన్న గారి దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో మేము ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వారు కూడా స్పందించి మీ సమస్యలను నేను తక్షణమే పరిష్కరిస్తాను, మీరు అందరూ ఏకాభిప్రాయానికి వచ్చి నా దృష్టి తీసుకొస్తే సీఎం గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్ళి నేను చేస్తానని చెప్పారు. ఇవాళ వరకు మమ్మల్ని వ్యాపార వర్గాలను ఎటువంటి ఇబ్బంది పెట్టిన వ్యక్తి బుద్ధ వెంకన్న గారని మరొకసారి మీ అందరం దృష్టిలో తెలియజేస్తున్నాను. ఈ యొక్క మేమందరం కూడా ఆయన ఎంటైన్లో ఉండి ఆయనతో పాటు మాకు కావాల్సిన పనులన్నీ చేయించుకుంటామని తెలియజేస్తున్నాం. సంఘాల్లో ఎన్నికైన ఈరోజు వివిధ సంఘాల్లో ఎన్నికైన అభ్యర్థులందరికీ కూడా సన్మాన కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి విశిష్ట అతిథిగా మన బుద్ధ వెంకన్న గారు ఇచ్చేయడం జరిగింది. అందులోనూ పశ్చిమ నియోజకవర్గం ప్రజల యొక్క నాడి, వారి బాధలు తెలిసిన, వ్యాపారస్తుల సమస్యలు అన్నీ తెలిసిన వ్యక్తికి పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇవ్వడానికి కూడా చాలా ఆనందకరంగా ఉంది. ఈ సందర్భంగా వారు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న వ్యాపారస్తుల సమస్యల్ని మరియు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ఎటువంటి ప్రాబ్లంనైనా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయిస్తానని మాట ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. జనసేన పార్టీని విజయవాడ నగరంలో బలోపేతం చేసే దిశగా రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు నిరంతరం శ్రమిస్తున్నారని 57 డివిజన్ నాయకులు కొప్పుల శేఖర్ తెలిపారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు చేసినట్లు వెల్లడించారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు జన్మదినం సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 1 టౌన్ గొల్లపాలెం గట్టు సెంటర్లో 57 డివిజన్ నాయకులు కొప్పుల శేఖర్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బర్త్డే కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించారు. సందర్భంగా 57 డివిజన్ సీనియర్ చిరంజీవి అభిమాని కొప్పుల శేఖర్ మాట్లాడుతూ అమ్మిశెట్టి వాసు జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కటింగ్ తో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు కొప్పుల శేఖరు, 57 డివిజన్ సీనియర్ చిరంజీవి అభిమానిని. ఇక్కడ ఈరోజు శ్రీ అమ్మిశెట్టి వాసు గారి జన్మదిన శుభాకాంక్షలతోటి కేక్ కటింగు, అన్నదాన కార్యక్రమం నిర్వహించాం. అలాగే ఆరోగ్యాన్నిచ్చే బాగోలేని ఒకరికి వారికి మనీగా ఇది కూడా అందించాం, మేము ఆర్థిక సహాయం అందించాం. ఈరోజు వారు పుట్టినరోజు సందర్భంగా ఇవే మీ ఇచ్చే జన్మదిన శుభాకాంక్షలు. ఈ ఒక 57 డివిజన్ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలకి, సీనియర్ చిరంజీవి అభిమానులకి అందరికీ ధన్యవాదాలు. ఈ ఒక కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేసి మా వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అమ్మిశెట్టి వాసు గారు జీవితంలో మరో ఇంకా ఉన్నతమైన పదవులని, ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని ఆ అమ్మవారిని ఆశిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ఎల్లకాలం ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు దివాకర్ బాబు. నేను నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ని జనసేన పార్టీ నుంచి. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 57 డివిజన్లో కొప్పుల శేఖర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర కార్యదర్శి శ్రీ అమ్మిశెట్టి వాసు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ అమ్మిశెట్టి వాసు గారు చాలామందికి, ప్రజలకి సమస్యలు కానీ ఏమైనా సరే
ఆయన దృష్టికి తీసుకెళ్ళి పార్టీ పరంగా కానీ పార్టీ అభిమానులకు కానీ చిరంజీవి గారి అభిమానులకు కానీ ఎవరికైనా సరే ఆయన ఎంతో కృషి చేస్తూ ఈరోజు ఈయన మేము పండగ రోజుగా మేము జరుపుకుంటున్నామంటే ఆయనకి మేము ఇచ్చే ఇది గౌరవం అని మేము ఈ విధంగా చెప్పుకుంటున్నాము. అలానే ఆయన రాబోయే రోజుల భవిష్యత్తులోని ఇంకొంత మరింత ఉన్నత పదవులను అధిరోహించాలని, అలాగే ఇక్కడ అమ్మవారి కనదుర్గమ్మ వారి ఆశీస్సులు కూడా ఆయనకి మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అలాగే సీనియర్ మెగా అభిమానులు మధుమస్తాన్ అన్న గారికి, అలాగే గోండల్ నాని అన్న గారికి, ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించిన కొప్పుల శేఖర్ అన్నయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సేవే మార్గం, ప్రజలకు సేవ చేయండి అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెబుతుంటారని విజయవాడ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు అన్నారు. ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి రావడం జరిగిందన్నారు. జనసేన పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని జనసేన నాయకులు నీరజ, శ్రీనాథ్, వివేక్ ఆధ్వర్యంలో విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో పేద గర్భిణీ స్త్రీలకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమ్మిశెట్టి వాసు ఆసుపత్రిలో గర్భిణీలు, బాలింతలకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్యం, ఆసుపత్రిలో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి రావడం జరిగిందన్నారు. నా పేరు డాక్టర్ రేవంత్. నా పేరు డాక్టర్ రేవంత్ అండి. సీనియర్ ఫిజియోథెరపిస్ట్గా చేస్తున్నాను విజయవాడలో. ఈరోజు అమ్మిశెట్టి వాసు గారి జన్మదిన వేడుకల సందర్భంగా పాత గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు, బ్రెడ్ పంచే కార్యక్రమం నిర్వహించడం అయింది. ఈ కార్యక్రమానికి స్వయంగా అమ్మిశెట్టి వాసు గారు వచ్చి ఆయన స్వహస్తాలతో పేషెంట్లకి అవి పంచిపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన పేషెంట్ల దగ్గర వారి యొక్క ఏమన్నా సమస్యలు, హాస్పిటల్ యొక్క ఇంకా ఏమన్నా డెవలప్మెంట్కి అవసరమైనటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని స్వయంగా అడిగి కనుక్కున్నారు. ప్రజలతో, పేషెంట్లతో ఇంకా ఏం చేస్తే కొంచెం మెరుగైనటువంటి వైద్యం అందుతుందో అని చెప్పి వారిని కూడా కనుక్కొని ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తానని మాటిచ్చారు. దీనికి ఈ కార్యక్రమానికి చాలా అభిమానాలు లభించింది. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నా బర్త్డే సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు చెప్పేది ఒకటే, సేవే మార్గం, సేవ చేయండి, ఓట్ల కోసం కాదు ప్రజల సేవ చేయండి అని చెప్పే మార్గంలో ఈరోజు మరి పాత గవర్నమెంట్ హాస్పిటల్లో పేద గర్భిణీ స్త్రీలకి బ్రెడ్స్, అట్లాగే ఫుడ్స్ అరేంజ్ చేస్తూ మా వీరమహిళలు నీరజ గారు, అట్లాగే శ్రీనాథ్ గారు, వివేక్ గారు, అట్లాగే ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా కలిసి మరి ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషం. ఎందుకంటే పేదవారు వైద్యానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుస్తుంది. ఈరోజు పాత గవర్నమెంట్ హాస్పిటల్లో 300 మంది పైగా పేషెంట్లు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఫుడ్స్, బెడ్స్ ఇవ్వటం ఇది మంచి కార్యక్రమం. మరి ఈ పుట్టినరోజు ఏదో ఒక మంచి చేయాలని ఒక ఆలోచనతో మేము కూడా రాజకీయాల్లో రావటం, పవన్ కళ్యాణ్ గారు మాలాంటి యువతను ఎంకరేజ్ చేయటం. నేను అందరికీ ఒకటే మాట ఇస్తా ఉన్నాను, పేద పొడుగును బలహీన వర్గాల కోసమే నా జీవితం అంతా కూడా పనిచేస్తానని మాటిస్తూ మరి ముందుగా మీడియా మిత్రులకు కూడా మరి లేట్ అయినప్పటికి కూడా మీరు ఉన్నందుకు ముందుగా మీకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం సిటీలో అనేకమైన సేవా కార్యక్రమాలు చేశారు. మరి అక్టోబర్ 2వ తారీఖు మా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కూడా మీకు తెలుసు, వాడవాడలు ఎలా చేస్తారో ఇంకా ఘనంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. కృష్ణలంక 22వ డివిజన్ పరిధిలోని జాతీయ రహదారిపై వెంటనే అండర్ పాస్, సబ్వే నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఆదివారం స్థానికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. జాతీయ రహదారి దాటే క్రమంలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదాల నివారణకు తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక సమస్యలపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్, విజయవాడ తూర్పు కార్యదర్శి పి కృష్ణ మాట్లాడుతూ విజయవాడ నగరంలో ఎంతో పురాతనమైన కృష్ణలంక ప్రాంతం పాలకుల నిర్లక్ష్యం వల్ల నేటికి అభివృద్ధి దూరంగానే ఉండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణలంక ప్రాంతంలో దాదాపుగా 30,000 కుటుంబాలు నివాసం ఉంటా ఉన్నాయి. గత 8 ఏళ్లుగా ఈ కృష్ణలంక ట్రాఫిక్ సమస్యకి, కృష్ణలంక ప్రజల్ని ఈ దిగ్బంధనంలోంచి బయటపడేయాలని చెప్పేసి రోడ్డెక్కి పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి హామీల రూపంలో కృష్ణలంక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేటువంటి ఎమ్మెల్యే గారు
ఆయనకి పోరాటాలు కనపడట్లేదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఈ రోజున కృష్ణలంకలో 22వ డివిజన్లో ప్రత్యేకించి దాదాపుగా ప్రతి కుటుంబం కూడా మాకు ఇక్కడ అండర్ పాస్ కావాలి అని చెప్పేసి వారం రోజుల పాటు సిపిఎం చేసినటువంటి సంతకాల సేకరణలో ప్రతి కుటుంబం కూడా మాకు కావాలని చెప్పేసి సంతకాలు చేసి పాల్గొన్నారు, వాళ్ళు భాగస్వామ్యం అయ్యారు. అదే సందర్భంలో రాణిగారి తోటలో ఒక సభ్య ఏర్పాటు చేయాలని చెప్పేసి సుదీర్ఘకాలంగా పోరాటం జరుగుతూ ఉంది. కృష్ణలంక మొత్తం ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ట్రాఫిక్ దిగ్బంధనం నుంచి బయటపడేయడానికి అండర్ పాస్ల అవసరం అత్యంత అవసరం అనేటువంటిది అనేక సార్లు చెప్తా ఉన్నా కూడా హామీల పేరుతో పనులు ఇదిగో రేపో మాపో ప్రారంభమవుతాయనే పేరుతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఇంకెంతకాలం మభ్యపెడతారు, మోసగిస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీరు వెంటనే స్పందించకపోతే, మీరు నిజంగా కృష్ణలంక ప్రజల చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ పనులు అనేటువంటి ప్రారంభించండి, ఈ ప్రాంతాల్లో అండర్ పాస్లు ఏర్పాటు చేయండి. లేని పక్షంలో కృష్ణలంకలో ఉన్నటువంటి ప్రజానికం మొత్తాన్ని కలుపుకొని ఎన్హెచ్ఏ ఏదైతే ఆఫీస్ ఉందో ఆఫీస్ని కూడా ముట్టడిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కృష్ణలంక ప్రాంత ప్రజల సమస్యలు మీకు పట్టడం లేదు, ఎంతసేపటికి వీళ్ళ ఓట్లతో గెలవడం అనేటువంటి సరిపోతుంది తప్ప ఈ ప్రాంత సమస్యలపైన ఎక్కడా కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఎమ్మెల్యే గారు చేయట్లేదు. కాబట్టి టీడీపీ పార్టీకి ఎమ్మెల్యే గారికి మేము చెప్పేది ఒకటే, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో మీరు దృష్టి పెట్టండి, లేని పక్షంలో రాబోయే కాలంలో ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారనేటువంటిది కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే ఈ సమస్య పరిష్కరించకపోతే రాబోయే కాలంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫీస్ ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎన్హెచ్ఏ ఆఫీస్కి ర్యాలీగా వెళ్ళి ముట్టడి కూడా చేస్తామనేటువంటిది కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. విజయవాడ నగరంలో ముందు పుట్టినటువంటి ప్రాంతం, పాతబస్తీ తర్వాత తయారైనటువంటి ప్రాంతం కృష్ణలంక. కృష్ణా తీరంలో కృష్ణలంక ప్రాంతం ఈరోజు సవత్తలి ప్రేమ చూపబడతా ఉంది. అభివృద్ధికి నోచుకోవడంలా ఎక్కడే చిరుగొంగడు అక్కడే ఉన్నట్టుగా ఉంది. అందుకనే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయమనమని చెప్పి అనేక సందర్భాల్లో పాలక వర్గాలకి, ప్రభుత్వాలకి, ఏ గవర్నమెంట్ ఉన్నా ప్రతి గవర్నమెంట్ని కూడా కోరడం అని చెప్పనేటువంటి ఆనవాయితీగా మారింది. ఈ కృష్ణలంక ప్రాంతం అట్టదిగ్బంధనంలో ఉంది. ఎవరైనా చనిపోతే, ఎవరైనా వెళ్ళాలంటే బయటికి వెంటనే ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా ఉన్న పరిస్థితి ఏంటంటే మధ్యలో ఇరుక్కుపోవడం, ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం, దారుల్లేక ఇరుక్కుపోవడం. ఆ విధంగా హార్ట్ స్ట్రోక్ వచ్చి గోల్డెన్ అవర్స్ని ఉపయోగించుకోలేక చనిపోయినటువంటి వాళ్ళు కృష్ణలంక ప్రాంతంలో 60 మంది దాకా ఉన్నారు. అయినా ప్రజాప్రతినిధులకి పట్టదు, పాలకులకి పట్టదు. ఇది 3 సభ్యులు ఏర్పాటు చేయమనమని చెప్పారని కోరాం. 3 సభ్యులు ఏర్పాటు చేయమనమని కోరితే ఒక సభ్యు మాత్రం 21వ డివిజన్లో ఆ చివర ఏర్పాటు చేశారు. మొత్తం అందరూ కలిసి అటు బొండి అని చెప్పారని చెప్తా ఉన్నారు. ఇది సాధ్యమా? మొత్తం కృష్ణలంక మీద 1,50,000 జనాభా ఉంటే 1,00,000 జనాభా 22, 21, 20 డివిజన్లోనే ఉంది. ఈ జనాభా వెళ్ళటానికి దారి లేక నానా అగతాట్లకు గురవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అందుకనే ఇక్కడ 2వ సభ్యే, 3వ సభ్యే రాణిగారి తోటలో ఏర్పాటు చేయాలని చెప్పారని ఆందోళనలు సాగుతూ ఉన్నాయి. ఆ 3వ సభ్యే ఏర్పాటు చేయడానికి నేషనల్ హైవే కార్యాలయాలను ముట్టడించాం. అక్కడ ఇదిగో టెండర్ అని చెప్పారని చెప్తా ఉన్నారు, ఇదిగో టెండర్ అదిగో టెండర్ అని చెప్పారని చెప్తా ఉన్నారు తప్ప నాయనా పులి వచ్చే అనేటువంటి కథ మాకు గుర్తు చేస్తూ ఉన్నారు పాలకులు, ప్రజాప్రతినిధులు. మేము ఇప్పుడు అడుగుతున్నాం, ఈ 22వ డివిజన్లో సభ్య ఏర్పాటు చేయడానికి మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటని అడుగుతున్నాం. హైవే నామ్స్ ఒప్పుకోవా? హైవే నామ్స్ అంటే ప్రజలను చంపడానికి హైవే నిబంధనలు. కనకదుర్గమ్మ సన్నిధిలో లోక కళ్యాణార్థం రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను నివారించి సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలనే సంకల్పంతో గత 3 రోజులుగా ఆగస్టు 14 నుండి 16 వరకు నిర్వహించిన త్రయాహ్నిక వరుణ యాగంలు, వరుణ జపంలు ఆదివారం మహాపూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీరామ్ చంద్రమోహన్ ఉత్తర్వుల ప్రకారం ఆలయ ఈవో ఎస్ఎస్ సీనా నాయక్ ప్రత్యక్ష పర్యవేక్షణలో వైదిక కమిటీ సభ్యులు, అర్చక స్వాములు ఈ పవిత్ర క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముగింపు ఉత్సవాల్లో ఆలయ వేద పాఠశాల విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దుర్గాఘాట్ నుండి పవిత్ర కృష్ణానది జలాల ఘటాలను తలపై ధరించి ఇంద్రకీలాద్రిపైకి ఊరేగింపుగా తీసుకొచ్చిన దృశ్యం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.
బాబు అమ్మాయి బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన మహానీయుడు స్వాతంత్ర సమరయోధుడు స్వర్గీయ సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలను ఆదివారం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. సింగనగర్లోని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు కార్యాలయం వద్ద సెంట్రల్ నియోజకవర్గం గౌడ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ హాజరై గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు. సందర్భంగా సిద్ధార్థ మాట్లాడుతూ గౌతు లచ్చన్న కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదని తెలుగువారి ఆత్మగౌరవం కోసం అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడిన ధీరుడని కొనియాడారు. సెంట్రల్ నియోజకవర్గ బోండా ఉమామహేశ్వరరావు ఎమ్మెల్యే గారి కార్యాలయం నందు గౌతు లచ్చన్న గారి 117వ జయంతి సందర్భంగా ఏదైతే ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా స్వాతంత్ర సమరయోధుడిగా తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఆనాడు బ్రిటిషర్స్కు చాటి చెప్పినటువంటి ఒక మహా వ్యక్తిగా ప్రజల హక్కుల కోసం పోరాడాలి, వాళ్ళ జీవితాల కోసం మనందరం కూడా నిలబడాలి అనే ఒక అంకిత భావంతో ఆనాడు బ్రిటిషర్స్పై అల్లుపెరుగని పోరాటం చేసినటువంటి మహనీయుడు గౌతు లచ్చన్న గారు. అటువంటి మహానేత ఒక జయంతి సందర్భంగా ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ బోండా ఉమామహేశ్వరరావు గారి కార్యాలయం నందు వివిధ వ్యక్తులందరూ కూడా ఏదైతే గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులందరూ గౌతు లచ్చన్న గారిని అభిమానించే వాళ్ళందరం కూడా కలిసి ఆయన పూలపటానికి పూలు అవన్నీ కూడా వేసి ఆయన్ని స్మరించుకోవడం జరుగుతూ ఉంది. ఇటువంటి వాళ్ళని రాబోయే తరాలు కానీ ఇప్పుడున్న తరాలు వాళ్ళు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే తెలుగువాడు ఆనాడు బ్రిటిష్ పైన పోరాటం చేసిన వాళ్ళు ఎన్నో మంది ఉన్నారు సరే, కానీ ఒక శ్రీకాకుళం జిల్లాలో పుట్టి అక్కడి నుంచి ఎర్రకోట వైపు వరకు కూడా వెళ్ళి నిరంతరం పోరాటాలు చేసి అక్కడ వెనుకబడినటువంటి వాళ్ళ కోసం తాను ముందుకొచ్చి ప్రాణాలు సైతం లెక్క చేసుకోకుండా అటు రాజకీయంగా అయినా ఇటు పోరాటం అయినా సరే నిలబడినటువంటి ఏకైక వ్యక్తి గౌతు లచ్చన్న గారు. తప్పనిసరిగా అటువంటి మహనీయుడిని ప్రతి సంవత్సరం కూడా ఆయన జయంతి రోజు కానీ వర్ధంతి రోజు కానీ స్మరించుకుంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ జోహార్ గౌతు లచ్చన్న గారు, జోహార్ గౌతు లచ్చన్న గారు. మరియ తల్లి దేవుని తల్లి అని ప్రతి ఒక్కరిని దీవిస్తుందని బిషప్ ఎమరిటిస్ ఆఫ్ నల్లగొండ రెవరెండ్ గోవిందు జోజీ అన్నారు. ఒక తల్లిగా పరలోక తల్లిగా ప్రతి బిడ్డను తన బిడ్డ మాదిరిగా దీవిస్తూ కాపాడుతోందని తెలిపారు.
విజయవాడ పెజ్జోనిపేటలోని మోక్షారోపణ దేవాలయంలో మోక్షారోపణ మాత పండుగను నిన్న ఘనంగా నిర్వహించారు. మరియు తల్లి విగ్రహాన్ని పూలతో అలంకరించి పల్లకిపై ప్రతిష్ఠించారు. డప్పు వాయిద్యాల నడుమ పల్లకిని మోసుకుంటూ పెజ్జోనిపేట పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. విశ్వాసులు మరియు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఆమె ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా బిషప్ ఎమరిటీస్ ఆఫ్ నల్గొండ రెవరెండ్ గోవింద్ జోజీ మాట్లాడుతూ మరియు తల్లి దేవుని తల్లి అని ప్రతి ఒక్కరిని దీవిస్తుందని అన్నారు. మన భారతదేశము 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని కొనియాడుతుండే ఒక శుభ సందర్భంగా అదేవిధంగా విజయవాడలో పెజ్జనపేటలోని మోక్షారోపణ దేవాలయంలో మోక్షారోపణ మాత పండుగను ఘనంగా వైభవంగా జరుపుకుంటున్న యొక్క శుభ సందర్భంగా మీకందరికీ శుభాకాంక్షలు శుభ ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఫాదర్ గువ్వల బాలరాజు యొక్క పెజ్జనపేటలో ఉన్నటువంటి మోక్షారోపణ దేవాలయం యొక్క విచారణ గురువును. ఈరోజు ప్రత్యేకంగా యేసు ప్రభు యొక్క తల్లి ఈ భూలోకంలో జీవించి మరణించిన తర్వాత ఆమె ఆత్మ శరీరాలతో పరలోకానికి ఎత్తబడినటువంటి పండుగను ఈరోజు మనం కొనియాడుతున్నాం. ఆమె ఈ భూలోకంలో జన్మించినప్పుడే నిష్కలంక మాతగా జన్మించి తన యొక్క జీవితం మొత్తం కూడా పవిత్రంగా భారతదేశంలో స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకునే సందర్భాన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇటువంటి సందర్భాన మన దేశము ఎంతో అభివృద్ధి చెందుతుంది కాబట్టి మనం సంతోషించాలి. మన దేశాన్ని భగవంతుడు దీవిస్తూ ఉన్నారు. ఈరోజు మతపరంగా క్రైస్తవ మతంలో మరియమాత మోక్షారోహణ పండుగ జరుపుకుంటూ ఉన్నాము. ఆ యొక్క మరియ తల్లి దేవుని తల్లి ప్రతి ఒక్కరిని కూడా దీవిస్తూ ఉంది. ఒక తల్లిగా పరలోక తల్లిగా ప్రతి బిడ్డను కూడా తన బిడ్డ మాదిరి దీవిస్తూ కాపాడుతూ ఉంది. కాబట్టి అటువంటి మరియ తల్లిని దేవునికి తల్లి కాబట్టి ఈరోజు ఆమె స్వర్గానికి తీసుకుపోయిన ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. కాబట్టి వారికి కూడా క్రైస్తవ సోదరులందరికీ కూడా ఈ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. కొత్తూరు తాడేపల్లిలోని శ్రీ మణికాంత్ ఆధ్యాత్మిక యాగక్షేత్రం శ్రీ వేణుగోపాల స్వామి గోశాల ట్రస్ట్ ఆవరణలో ఉచిత వైద్య శిబిరాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రముఖ మెడికల్ ఆస్ట్రాలజిస్ట్ డాక్టర్ బి శెట్టి రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. సందర్భంగా డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ గోశాలలోని ఆధ్యాత్మిక వాతావరణం, అక్కడి పాజిటివ్ వైబ్రేషన్స్ మానసిక శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. గోవులను సంరక్షించడంతో పాటు వాటికి సరైన వైద్యం అందించే విధానాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న భక్తులు స్థానికులకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు ఉచితంగా అందజేశారు. వెంకటేశాయ. జై గోమాత, జై జై గోమాత, జై గోమాత, జై జై గోమాత. శ్రీ వేణుగోపాల స్వామి గోశాల ట్రస్ట్ అండి. మా గురువుగారు చెప్పిన తర్వాత మేము ఇక్కడ గోశాల 11/12/2025లో స్టార్ట్ చేసాము. ఇక్కడ సుధీర్ గారు ఆధ్వర్యంలో మేము తీసుకుని మొత్తం చేస్తున్నాం. గాయత్రి గారు, రాఘవయ్య గారు, ఇలా మా మొత్తం గోసేవకులందరూ, గోప్రేమికులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. ఈ కార్యక్రమంలో దినదినం డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటూ మీ అందరూ కూడా గోసేవే ఆ పరమాత్ముడి సేవ అనుకుంటూ మీరందరూ చేసిన కార్యక్రమాలతో పాటు మీరందరూ కూడా గోవులు చేసే సేవే మీకు పరమాత్ముడి సేవ అని చెప్పేసి నిత్యం ఆ గోసేవలు చేసుకుంటూ 10 మందికి గోఅమృతం అందడానికి, స్వచ్ఛమైన గోప్రేమికులందరికీ కూడా స్వచ్ఛమైన గోవులు ఆర్గానిక్ ఫుడ్ అందాలని మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేసామండి. ఈ కార్యక్రమంలో ప్రతిదీ కూడా మేము దీనికంతా పెద్దముత్తేవి గురువు గారు మాకు మెయిన్. ఆయన అక్కడ 3000 ఆవుల్ని మెయింటైన్ చేస్తూ ప్రతిదీ ఆర్గానిక్ ఫుడ్ అండి, ఆర్గానిక్ రైస్, ఆర్గానిక్ ఫుడ్ ఒక 42 ఎకరాల్లో పండిస్తూ అందరికీ కూడా 3000 ఆవులను చూస్తున్నారు. మేము కూడా దినదినం అలా పెంచుకుంటూ ఈ ఆవులను అలా పెంచుకుంటూ కోరుకుంటూ మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ జై గోమాత, జై జై గోమాత, జై గోమాత. ఈరోజు కార్యక్రమం ప్రత్యేకించి ధన్వంతరి అంటే వైద్యం అండి. ఇలాగ మా గురువు గారు రవికుమార్ గారిని ఇవాళ ఇన్వైట్ చేశాము నాడీ వైద్యం కోసం. అట్లాగే నాడీ జాతకము, నాడీ వైద్యము, నాడీ పట్టుకొని ఇవాళ అసలు మనం శరీరాలలో మెయిన్ నాడీ ద్వారా మన యొక్క పురోగతి, మన యొక్క సిస్టము అంతా కూడా పూర్వం అసలు మన ఋషులు కానీ ఏదైనా వైద్యం అంటే నాడీ వైద్యమే.
తర్వాత జరిగిన ఇవన్నీ కూడా నాడీ వైద్యంలో ఒక పోసొస్తే వాళ్ళ జరుగుతున్న ఎంబీబీఎస్ అన్నీ కూడా నాడీని పట్టుకొని చెప్పగలిగిన డాక్టర్లు మనకి ఎక్కువ అండి. ఈ 100 సంవత్సరాల్లో ఇవన్నీ వచ్చినాయి. కానీ పూర్వం మన వెనకాల డాక్టర్లు పడేవారు, ఇప్పుడు మనం డాక్టర్లు వెనకాల పడుతున్నాం. అలా కాకుండా పూర్వ వ్యవస్థకి మళ్ళీ మనం వెళ్ళాలని 2 గురువుల ఆశీస్సులతో మళ్ళీ నాడీ వ్యవస్థ మళ్ళీ డెవలప్ అవ్వాలని కోరుకుంటూ, అట్లాగే ఆకుపంచర్ డాక్టర్ గారు సార్ ఆకుపంచర్ వ్యవస్థ మా గురువు గారు, ఆయన కూడా మన వస్తువు ఉచిత వైద్యం ఇలా సరదాగా మా అందరికీ చక్కగా కార్యక్రమం చేస్తూ ఇక్కడ గో ప్రేమికులు మా సేవ ఆయన సద్గురు యోగా అసోసియేషన్ వారు మాకు పూర్తి సపోర్ట్ చేస్తూ, తర్వాత 25వ తారీఖుకి మళ్ళీ గురువుగారి ఆశీస్సులతో మంచి హోమాలు చేయాలని యోగా కార్యక్రమాలు చేస్తూ దినదినం అమావాస్యకి పౌర్ణమికి రాజశ్యామ యోగం అట్లా ప్రతిదీ చేసుకుంటూ మేము చేసే పూజా కార్యక్రమాలే మీకు పురోగతి చెందుతూ మరి ఎక్కువ ఆనందపడుతూ మీరు 100 మందికి చేయాలని కోరుకుంటూ, మీరు దినప్రభుత్వం పొందుతూ మా గోశాలను కూడా బాగా పెంచుతూ గో అమృతాన్ని అందరికీ అందించేటట్టు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. జై గోమాత. మాది ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్. మా ప్రెసిడెంట్ గారు రవికుమార్ గారు, నేను దానిలో సెక్రటరీగా తీసుకుని గోనుగుంట్ల మణిదీప్ నా పేరు. ఇక్కడ వేణుగోపాల స్వామి గోశాలకు విచ్చేసాం. ఇవాళ మాకు చాలా ఆనందంగా ఉంది. మా అంజిబాబు గారు, మా డాక్టర్ గారు రవికుమార్ గారు అందరం కలిసి ఇక్కడ గోసేవ చేయడానికి నిశ్చయించుకుని ఇవాళ ఎంతో అద్భుతంగా గోశాలను నిర్వహిస్తున్నారు అంజిబాబు గారు. వారికి తోడు అందరం కూడా సహకరిస్తూ ముందు ముందు ఎంతో అద్భుతాలను సృష్టించాలని, ప్రపంచంలో ప్రతి ఒక్క గ్రామంలో గోశాల ఏర్పాటు అవ్వాలని శుభ సంకల్పంతో అన్ని విధాలుగా వాసవి అమ్మవారు తోడుండి అందరినీ ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ విజయవాడ నగరానికి ప్రతి ఒక్కరూ సహకరించి గోశాల విశిష్టతను అందరూ తెలుసుకోవాలని, గోవుల యొక్క ప్రాముఖ్యతను కాపాడాలని, గోపూజలో సహకరించాలని, ప్రతినిత్యం గోసేవ చేయడం వలన కలిగే లాభాలు అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. మా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తరపున మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళే ఫస్ట్ రోజు మేము సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేయదలుచుకుంటున్నాం. ఇవి ముందు ముందు ఎంతో అద్భుతంగా అందరికీ అందుబాటులో ఉండేలా ఆ అమ్మవారి దయ వల్ల బాగా జరగాలని కోరుకుంటున్నాం. జై గోమాత. జై గోమాత. ఈరోజు ఈ గోశాలలో మెడికల్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది. అందరికి కూడా నాడి పరీక్ష చేయడం జరిగింది. ఈ గోశాలలో వైబ్రేషన్ చాలా చాలా అద్భుతంగా ఉంది. గోవుల్ని కూడా పరీక్షించడం అనేది మన యొక్క జీవిత విధానంలో కూడా ఈ ముఖ్యమైన అంశం అన్నమాట. అందరూ కూడా ఈ గోశాలకు ఇచ్చేయాల్సిందిగా కోరుకుంటూ జై హనుమాన్. మరి మీరు మాట్లాడండి. ఈ గోశాల ఏంటి? జై హనుమాన్. జై హనుమాన్. శ్రీ మణికాంత్ ఆధ్యాత్మిక యాగక్షేత్రం తరపున ఇవాళ మన వేణుగోపాల స్వామి గోశాల ట్రస్ట్లో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్లో చాలామంది కూడా పాల్గొని వాళ్ళ యొక్క ఆరోగ్యమైన విలువైన విషయాలన్నీ కూడా అందరూ కూడా ఫాలో అవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ గోశాల చాలా వైబ్రేషన్తో కూడిన ఉంది. గోవులు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. ఇక్కడ కూడా అంటే గోవులు ఆహారం పెట్టడమే కాకుండా దాని వైద్యం కూడా ఎలా చేయాలనే వివరం అంతా కూడా ఈ గోశాలను చూసి నేర్చుకోవచ్చు. మీరంతా కూడా గోశాల నడిపే వాళ్ళు ఎవరైనా కూడా గోవుల్ని ఈ విధంగా ఇంత ఇదిగా ఈ పొలాల్లో దోమలు కొట్టకుండా ఆరోగ్యంగా చాలా విశేషంగా ఆరోగ్యంగా చాలా నాకే ఆశ్చర్యమైన పరిస్థితి ఉంది. ఇవాళ జరిగిన ఈ కార్యక్రమం చాలా ఆనందంగా ఉంది. రేపు 25వ తారీఖున ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వదస్సు హోమం జరిపించడానికి సంకల్పం చేశాం. మంగళగిరి దేవస్థాన పానకాల స్వామి దేవస్థాన ప్రధానార్చకులు వాళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వదస్సు హోమాన్ని జరిపించాలని వాళ్ళని కూడా కోరటం జరిగింది. మళ్ళీ ఆ రోజున మీరందరూ కూడా పాల్గొని మీడియా సమక్షంగా స్వామివారి అనుగ్రహం పొంది గోశాలను కూడా చూసి వెళ్ళినట్టు ఉంటుంది. అందరూ కూడా ఇచ్చేవలసిందిగా కోరుకుంటూ జై హనుమాన్. జై హనుమాన్. జై గోమాత. కానూరులోని సనత్ నగర్లో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ను వెంటనే తొలగించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు.
డంపింగ్ యార్డ్ నుండి వెలువడే దుర్వాసన కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, వ్యాధుల బారిన పడుతున్నారని అధికారుల దృష్టికి, పాలకుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా స్పందించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించని పక్షంలో ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సనత్ నగర్లోని డంపింగ్ యార్డ్లోని చెత్త కుప్పల నుండి వెలువడుతున్న దుర్వాసన, కలుషిత గాలితో స్థానికులు, ముఖ్యంగా చిన్నపిల్లలు తీవ్ర అనారోగ్య సమస్యలు బారిన పడుతున్నారు. ఈ సమస్యపై అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఆదివారం సనత్ నగర్ నివాసితులు, యూత్, మహిళలు కలిసి శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. నా పేరు అబ్దుల్ హమీద్ అండి. సనత్ నగర్లో నేను చాలా కాలం నుంచి స్థానికుడిని. ఇక్కడ ఉన్న ఇవాళ ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య కారణం ఏమిటంటే ఈ చెత్త వల్ల ఇక్కడ చాలా ఇబ్బందులు గురవుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఏమిటంటే జరుగుతుంది, బందర్ రోడ్డు నుంచి ఏలూరు రోడ్డుకి కన్వర్టెడ్ ఏదైనా రోడ్డు ఉందంటే 100 ఫీట్ ఆటో నగర్ 100 ఫీట్ రోడ్డు ఇదండి, అది కాదు. అలాంటి సమస్యలు, అట్లాంటి 100 ఫీట్ రోడ్డుని ఒక చెత్త రోడ్డు కింద తయారు చేసి ఇవాళ లేనిపోయిన ప్రజలకి అనేక ఇబ్బందుల్ని గురి చేస్తున్నారు. దీనివల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ పక్కన ఇళ్ళు ఉన్నాయి, సనత్ నగరు, సిద్ధి. నా పేరు మక్బూల్ అహ్మద్. నేను కూడా ఇక్కడ సనత్ నగర్ స్థానికంగా ఉంటాను. ఈ నివాసానికి దగ్గరలో ఉన్న ఈ యార్డ్ని వెంటనే తొలగించాలి. దీనివల్ల వర్షాకాలం వస్తే కనుక ఆ దుర్వాసన కానీ, పిల్లలకు విషజ్వరాలు, అలాగే ఆరోగ్య సమస్యలు కూడా ఎన్నో ఎదుర్కొంటున్నాము. కాబట్టి ఇది చాలా ఇటు నుంచి రావాలన్నా కూడా ఈ ఎన్నో వెహికల్స్ ఒకేసారి వచ్చి ఆగుతూ ఉంటాయి. కానీ ఆ వాటర్లో పడిపోవడం కానీ, అలాగే లేడీస్ ఇటు నుంచి రావడం, వాళ్ళకి ఆ దుర్వాసన ఎంతో బాధాకరంగా ఉంది. ఈ యార్డు, ఈ నివాసాలు దగ్గరగా ఉండడం ఎంత మాత్రం కూడా సరైంది కాదు. ప్రభుత్వం యార్డులను తీసేస్తుందంటుంది కానీ ఇంత అత్యవసరమైన ఈ యొక్క యార్డును ముందు తొలగించాలని, తక్షణం దీని మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వారిని వినతి చేస్తున్నాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బరకాతుహు. నా పేరు షేక్ షర్మిలానండి. ఇక్కడ చెత్తని తొలగించమని మేము అందరు కోరుకుంటున్నామండి. ఈ చెత్త వలన మా అందరికీ రోగాలు వచ్చేస్తున్నాయండి. ఈ చెత్త వలన మా అందరికీ రోగాలు వచ్చేస్తున్నాయి. టేపు నడవాలన్నా భయం వేస్తుంది. ఇక ఎక్కడ కాలు జారి పడతామో అన్నట్టు భయంగా ఉంది. వాన పడితే పురుగులు వస్తున్నాయి సార్. ఇక్కడ నుంచి కొంచెం చెత్తను తొలగించే ప్రయత్నం చేయండి సార్. అందరి కోసమే కోరుకుంటున్నాం సార్. మేము ఇంకా ఏం అడుగుతలేదు. మీకు ముందు చెత్త తొలగించండి, అందరు రోగాలు పోతాయి. కరోనా అసలే స్టార్ట్ అయింది, మరి ఇక్కడ ఎక్కడ స్టార్ట్ అవుద్దో కరోనా అని భయం వేస్తుంది సార్. మాకు త్వరగానే చెత్తని తొలగించాలని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. నమస్తే సార్. చెత్తని తొలగించాలి, మాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హెల్త్ ఇంపార్టెంట్ మనకి. ఫస్ట్ ఇక్కడ నుంచి చెత్తని తొలగించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ప్లీజ్ అది మాత్రం ఇంట్రెస్ట్ పెట్టి చెత్తని మాత్రం తొందరగా తొలగించాలని కోరుకుంటున్నాం. ఎందుకు తీయట్లేదు? ఇక్కడ ఎన్ని రోజుల నుంచి డంపింగ్ ఉంటుంది? చాలా రోజుల నుంచి ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ఎవరు రియాక్ట్ అవ్వట్లా. కొంచెం రియాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం మీరే చూసుకోవాలి, మరి రియాక్ట్ అవ్వని. కొంచెం మాకు హెల్త్ ఉన్నాయి కదా, మా ఇళ్ళు కూడా ఇక్కడే దగ్గరే ఉన్నాయి, కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను దర్శించుకున్న రాష్ట్ర డీజీపీ. దర్శన ఏర్పాట్లపై అధికారులకు ప్రశంసలు. కృష్ణలంక 22వ డివిజన్లో సబ్వే నిర్మించాలని సిపిఎం ఆధ్వర్యంలో స్థానికుల ధర్నా. ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్న సిపిఎం నేతలు. పవిత్ర కృష్ణానది జలాల ఘటాలతో ఇంద్రకీలాద్రిపైకి శోభాయాత్ర. భక్తులను ఆకట్టుకున్న వైదిక క్రతువు. జయవాడలో అధికారికంగా సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలు. నివాళులర్పించిన టీడీపీ నేతలు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.